నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెంలో నిర్మిస్తున్న యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ పై పెట్టిన ప్రజాభిప్రాయ సేకరణ ప్రశాంతంగా ముగిసింది. పవర్ ప్లాంట్ నిర్మాణానికి చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు తమ సంపూర్ణ ఆమోదం తెలిపారు. ప్లాంట్ వెదజల్లే కాలుష్యం నుండి గ్రామాలను, పంట పొలాలను కాపాడేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని, నిర్వాహితులకు పరిహారంతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ప్లాంట్ పరిధిలోని 10 కిలోమీటర్ల లోపు గల గ్రామాలను పొల్యూషన్ ప్రభావిత గ్రామాలుగా గుర్తించి ఆయా గ్రామాలలో అభివృద్ధి పనులు చేపట్టాలని సూచించారు. దానికి ప్రజల ఆమోదంతో పవర్ ప్లాంట్ నిర్మాణానికి అడ్డంకులు తొలగిపోయాయి. కాగా ప్రజాభిప్రాయ సేకరణ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డీఐజీ చౌహాన్, జిల్లా ఎస్పీ చందనా దీప్తి ఆధ్వర్యంలో 500 మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. వీళ్ళకి ముందుగానే తీసుకొని ఈ జాబ్ కార్డు హోల్డర్స్కి అందరికీ ప్లాంట్ ఓపెనింగ్ రోజు కల్లా వారికి ట్రైనింగ్ పూర్తి చేసేది, ఆ ఓపెనింగ్ లో వాళ్ళందరూ పాల్గొనాలని మా యొక్క ఉద్దేశం. ప్లాంట్ ఓపెన్ అయిన తర్వాత ఇచ్చేదానికన్నా వాళ్ళు ముందుగానే వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేస్తే మా గ్రామంలో మా ప్లాంట్ మా చేత ఓపెన్ అవుతుందనే నమ్మకం వాళ్ళకి ఉంటుంది. అలాగే మేమే ఓపెన్ చేసుకున్నాం, ఈ దేవాలయాన్ని మేమే కాపాడుకుంటున్నాం అనే విధంగా ప్రజలు ఉంటారని తమరి ద్వారా, నా ద్వారా పెద్దలకు వినియోగించుకుంటున్నాను. అలాగే గతంలో అంటే 2014 నుంచి దీన్ని మనం ఏ రాజకీయ కోణంలో చూడదు. రాజకీయ పార్టీలకు అతీతంగా నేను గొప్ప, నువ్వు గొప్ప, ఈ పార్టీ గొప్ప, ఆ పార్టీ గొప్ప అనకుండా మన అందరం వీళ్ళకి ఇక్కడ ఉన్న గ్రామాలలోకి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సహకరిస్తూ మనం అలా చేసుకుంటూ పోతే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. సరే, పార్టీలు అంటే, రాజకీయాలు అంటే ఆ ఎలక్షన్ టైంలో తప్ప మిగతా మనందరం ఒకటే. మేము కూడా ఈ మధ్యనే నేను నా మిర్యాలగూడ అనే కాన్సెప్ట్ మొదలు పెట్టాం. మనందరం మన మిర్యాలగూడ నియోజకవర్గం మనందరం అనే విధంగా చెప్పుకునే విధంగా మన రాష్ట్రంలోనే ఉంచాలని ఆ కోరికతోనే నేను ఈ కార్యక్రమాలను చేస్తున్నా. అలాగే మీరు కూడా అందరూ దీనికి సహకరించవలసిందిగా కోరుతున్నాను నేను. తర్వాత 2014 నుంచి మనం అంటే ఎవరిని మనం విమర్శించినని భావించదు. ఏ పార్టీ వాళ్ళని విమర్శించదు. ఈరోజు టీఎస్ జెన్కోలో వైటీపీఎస్ ప్లాంట్ నందు ఓఎన్ఎం నుండి దాదాపు 300 మంది ఓఎన్ఎం కార్మికులు బదిలీ చేశారు. వీరందరినీ కూడా వైటీపీఎస్ పాల్వంచకి పంపాలని గతంలో నుంచి కోరుతున్నాము. గౌరవనీయులైనటువంటి సిఎండి ప్రభాకర్ రావు గారిని కూడా గతంలో కోరినాము. త్వరలోనే పంపుతామని మళ్ళీ వీళ్ళకి ఇక్కడికి పంపించడం జరిగింది. వీళ్ళ కుటుంబాలు మొత్తం కూడా ఖమ్మం జిల్లా పాల్వంచ, కొత్తగూడెం జిల్లా పాల్వంచలో నివాసిస్తున్నారు. వాళ్ళ పిల్లలు, వాళ్ళ చదువులు, వాళ్ళ అన్ని కూడా అక్కడే ఉన్నారు. మరి వాళ్ళేమో ఇక్కడికి వచ్చి ఈ 200 కిలోమీటర్లు వచ్చేసి ఇక్కడ మరి ఉద్యోగం చేయవలసిన పరిస్థితి వచ్చింది. మరి మేము మా యూనియన్ పరంగా కోరేది ఏంటంటే, ముఖ్యంగా ఏదైతే వైటీపీఎస్ లో ఉన్న భూ నిరాశ్రితులకు వాళ్ళ పనులు అప్పగించి వాళ్ళతో పనులు చేయించి వీళ్ళని పాల్వంచకు పంపించాలని, మళ్ళీ వీళ్ళు ఏదైతే పని చేస్తున్నారో వీళ్ళది ఒక డిస్ట్రిక్ట్ పోస్టే కాబట్టి వీళ్ళకి ఖచ్చితంగా ఆ డిస్ట్రిక్ట్ లోనే వేయాలని చెప్పి మేము గతంలో కూడా కోరినాము, ఇప్పుడు కూడా కోరుతున్నాము. ఈ పబ్లిక్ హియరింగ్ సందర్భంగా గౌరవ సిఎండి గారికి, కలెక్టర్ గారికి ఈ అన్ని విషయాలు చెప్పాలనే ఉద్దేశం మీద మేము రిప్రజెంటేషన్ చేశాము. అయితే ఆ రిప్రజెంటేషన్ లో కూడా మన పాల్వంచకి ఉన్నటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో పాల్వంచకి బదిలీ చేయాలని చెప్పి మేము మన తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ యూనియన్ 1535 తరఫు నుంచి కోరుతున్నాము. అదే మాదిరిగా టీఎస్ జెన్కోలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులు మిగిలిపోయారు, ఆర్టీజన్ కాలేదు. వారందరికీ కూడా ఆర్టీజన్ ఇచ్చి వైటీపీఎస్ లో వాళ్ళ సేవలు వినియోగించుకోవాలని చెప్పి, వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి మేము 1535 యూనియన్ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. 2012 నుంచి టీఎస్ జెన్కోలో కాంట్రాక్ట్ లేబర్ గా పనిచేస్తున్నాము. గత ప్రభుత్వం ప్రకటించినటువంటి 4/12/2016 కటాఫ్ డేట్ లో ఉన్నాము. మేము ఈపీఎఫ్ యూఎస్ఏని కూడా కలిగి ఉన్నాము. కాంట్రాక్ట్ ఓఎన్ఎం కాంట్రాక్ట్ అగ్రిమెంట్ కూడా కలిగి ఉన్నాము. దాని ద్వారా మా అందరికి కూడా ఎవరికి కూడా 23,000 మందిని రెగ్యులర్ చేస్తామని గత ముఖ్యమంత్రి చెప్పారు. 22,000 మందిని మాత్రమే చేశారు. ఇంకా కొంతమంది మిగిలిపోయాము. మా అందరినీ కూడా ఆర్టీసీలో గుర్తించి మాకు ఉద్యోగాలు కల్పించాలని కోరుతున్నాం. ఈ రోజు దామరచర్ల మండలంలో జరుగుతున్న
పవర్ ప్లాంట్ ప్రజాభిప్రాయ సేకరణ అనేటువంటిది చాలా దుర్మార్గమైనటువంటి పవర్ ప్లాంట్ ప్రజాభిప్రాయ సేకరణ. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం పంటలు నష్టపోవాల్సి వస్తుంది, అనారోగ్య బారిన పడతారు, ఆర్థికంగా నష్టపోతారు. దీనికంతటికి ఈ ప్రాంతం ప్రజానికానికి మొత్తానికి కూడా మరి శ్మశాన వాటికగా ఏర్పడేటటువంటి పరిణామాలు ఉన్నాయి. అందుకోసం ఇదంతా కూడా కార్పొరేట్ సంస్థలు దోపిడీ చేసేటువంటి ఆలోచన. దీనికి వ్యతిరేకంగా మనం అంతా పోరాడాల్సిన అవసరం ఉన్నది. దీని యొక్క పరిణామం గురించి చెప్పాలంటే మనం వాయు కాలుష్యం, నీటి కాలుష్యం, శబ్ద కాలుష్యం, భూతాపం పెరిగి ఓజోన్ పొర దెబ్బతిని ప్రాణికోటి మృత్యువులోకి నెట్టబడతాయి. అడవులు అంతరించి, వృక్షజాతులు నశించి, వర్షాలు కురియక నదీ జలాలు ఎండిపోయి, భూగర్భ జలాలు అడుగంటి, కరువు కాటకాల వలన త్రాగునీరు లేక, ఆహారం లేక అల్లాడుతారు. సామ్రాజ్యవాద కార్పొరేట్ కంపెనీలకు వ్యతిరేకంగా మనమంతా పోరాడాల్సిన అవసరం ఉన్నది. ఈ అంశం పైన నేను ప్రజా కళాకారుడిగా ఆట పాట గజ్జగట్టి పాడుతానని నేను ఈ సందర్భంగా ఎండగడతానని చెప్పి మీకు ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నానన్నా.